హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఒక మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం చెప్పిన వెంటనే మీ కోరిక తీరుతుంది. అయితే ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మనం బుధవారం రోజున ఆ గణపతిని పూజిస్తుంటాం. బుధవారం రోజున గణపతిని పూజించడం వలన మనం చేసే ప్రతి పనిలో ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళేలాగా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడని నమ్మకం. ఆరోగ్య సమస్యలు, జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా? బిజినెస్లో లాస్ అవుతుందా? బుధవారం రోజున చక్కగా మనసుని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని పూజ గదిలో కూర్చొని ఈ పవర్ఫుల్ మంత్రాన్ని జపించండి. 51 సార్లు 108 సార్లు జపించండి. జపించిన తరువాత మీ కోరిక స్వామివారికి చెప్పుకోండి. ముఖ్యమైన విషయం, కేవలం న్యాయబద్ధమైన కోరిక అయి మాత్రమే ఉండాలి. ఎవరికి హాని చేసే కోరిక దేవుడు ఎప్పుడూ తీర్చడు. ఇది గుర్తుపెట్టుకోవాలి సుమా. మరి ఆలస్యం చేయకుండా ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లలితం లంబోదరం. మరోసారి లలితం లంబోదరం అని జపించండి. ఇలా ప్రతి బుధవారం రోజున 51 సార్లు లేదా 108 సార్లు జపించండి. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. టైం ఉంది అంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత లేదా సంధ్య వేళలో ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 51 సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి. కుదరని వారు బుధవారం మాత్రం 108 సార్లు తప్పకుండా జపించండి. ఇలా స్వామివారి ముందు మంత్రం జపించేటప్పుడు స్వామికి పువ్వులు ఏదైనా ఒక నైవేద్యం సమర్పించి ప్రతిరోజు కానీ లేదా బుధవారం రోజు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. మనసుని శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనసుని స్వామివారి పైన ఉంచి శరీరాన్ని అంటే స్నానం చేసుకుని ఈ పూజని ఈ మంత్రాన్ని జపించండి. తప్పకుండా వీలైనంత త్వరలో మీ కోరిక తీరుతుంది. మరి మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం. మీరు కోరిక తీరిన తర్వాత ఏదన్నా ఒక బుధవారం రోజున మీ దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళి 21 ఉండ్రాళ్ళను తయారు చేసి లేదా మీరు రెడీమేడ్ అయినా తీసుకుని స్వామివారికి అక్కడ నివేదన చేసి ఆ నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని గుళ్ళో అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కు తీర్చుకుంటే స్వామివారు కూడా సంతోషపడతారు. నాకు ఈ మంత్రం గురించి ఈ మధ్యకాలంలోనే తెలిసిందండి. నేను ఈ మంత్రం బుధవారం రోజు మొదలుపెట్టాను. కేవలం 4 రోజుల్లోనే నా కోరిక తీరిందండి. అంత శక్తివంతమైన మంత్రం మీకు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈ బుధవారం రోజు మీరు ప్రయత్నించండి. మీ కోరిక తప్పకుండా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్లో 11 బుధవారాలు గణపతిని ఏ విధంగా పూజ చేసుకుంటే ఎటువంటి కఠినమైన కోరికలైనా తీరుతాయో ఆ వీడియో కూడా నేను చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు వెనకాలో అలానే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.